కొంతమంది మిత్రులు కొన్ని కామెంట్లతో పాటు కొన్ని మెసేజ్లు పెట్టారు. బంగ్లాదేశ్ని మనం ఎందుకు వ్యతిరేకించాలి, పాపం బతుకు తెరువు కోసం వస్తున్నారు, ఇక్కడికి వస్తే మన వాళ్ళలాగానే పని చేసుకు బతుకుతారు, అంత మించి ఏముందని వాళ్ళు విచారం చేసుకుంటున్నారు, లేకపోతే కూలి పనులు చేసుకుంటున్నారు అట్లాంటి వాళ్ళదని. ఎస్, కరెక్ట్, నో డౌట్. భూటాన్ వాళ్ళు అట్టగా బతుకుతున్నారు మన దేశంలో, నేపాల్ వాళ్ళు అట్టగా బతుకుతున్నారు మన దేశంలో, శ్రీలంక వాళ్ళు అట్టగా బతుకుతున్నారు మన దేశంలో. వాళ్ళందరి మీద లేని బాధ వీళ్ళ మీద మనకెందుకు ఉంటుంది శత్రుత్వం? ఏమీ ఉండదు. శత్రుత్వం ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ ఈ దేశానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు తేడా వచ్చినప్పుడు, పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు తేడా వచ్చినప్పుడు, హిందుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారు తేడా వచ్చినప్పుడు. భూటాన్ వాళ్ళు, నేపాల్ వాళ్ళు అట్ట చేయరే. వీళ్ళు మాత్రం ఈ దేశంలో బ్రతకడానికి వచ్చినప్పుడు ఈ దేశ చట్టాల ప్రకారం బ్రతుకు, ఈ దేశ సంస్కృతి ప్రకారం బ్రతుకు. మతం మారమంటలేదు, మసీదుకి వెళ్ళు, ప్రార్థన చేసుకో, చక్కగా బ్రతుకు. కానీ యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా వ్యవహరిస్తావా? లేదా వీడప్పుడు పాకిస్తాన్కి అనుకూలంగా ఉంటావా? హిందుత్వానికి వ్యతిరేకంగా మతరాజ్యాలు స్థాపిస్తావా? 1000 మంది బంగ్లాదేశ్లో ఒక చోట ఉంటే అక్కడ హిందువులు భజన చేసుకోకూడదా? హిందువులు పూజ చేసుకోకూడదా? గుడి నడవకూడదా? బెంగాల్లో జరుగుతుంది అదే కదా, అస్సాంలో చేయబోయింది అదే కదా, ఢిల్లీలో చేసింది అదే కదా. అక్కడ తేడా వస్తుంది. వాస్తవం అనేది ఒక కోణంలో కాదు, రెండో కోణంలో ఆలోచించాలి.